హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ప్రస్తుతం మనం ఈ వీడియోలో ఇంద్రమ్మ ఇల్లు గురించి అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తెచ్చానండి. సో ఎవరైతే ఇల్లు గురించి అయితే వెయిట్ చేస్తున్నారో వాళ్ళైతే ఈ వీడియో అయితే తప్పకుండా చూడండి. ఎందుకంటే ఇది గవర్నమెంట్ అయితే దీనిపైన చాలా అయితే ఫోకస్ పెట్టింది. అది ఎందుకంటే ఈ సంవత్సరం ఎట్లయినా ఎలక్షన్స్ ఉన్నాయి కదా. సో దాని గురించి అయితే ప్రజలైతే చాలా ఆశతో ఉన్నారు. వన్ ఇయర్ కాపోనీకి వస్తుంది కదా. సో ఎవరైతే ఈ ఇళ్ళ గురించి అయితే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే గవర్నమెంట్ ఇంకా ఎప్పుడు రిలీజ్ చేస్తుందా అని అయితే చాలామంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. సో గవర్నమెంట్ అయితే ఇవాళ 10th జనవరికి అయితే ఒక వెబ్సైట్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇంకొకటి ఏంటి అంటే చాలా వీడియోలో చాలా యూట్యూబ్ ఛానల్స్లో అయితే ఒక ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ చేయడం అనేది జరుగుతుంది. అది ఏంటి అంటే చాలామందికి అయితే ఇల్లు వచ్చేసినాయి, లిస్ట్లో మీ పేరు వచ్చిందా లేదా చెక్ చేసుకోవడం అని అయితే చాలామంది అయితే వీడియో చేస్తున్నారు. సో టోటల్లీ అది నమ్మకండి. అది ఎందుకంటే గవర్నమెంట్ అనేది ఇంకా అసలు సర్వేనే కంప్లీట్ కాలేదు. లిస్ట్ ఎలా రిలీజ్ చేస్తారండి? సో చాలామంది అయితే దీనికి మా పేరు రాలేదని అయితే ప్రజావానికి అయితే వెళ్ళి వాళ్ళైతే కంప్లైంట్ చేయడం అనేది జరుగుతుంది. సో అలా చేయకండి, అది వాళ్ళ అలాంటి నమ్మకండి. ఎందుకంటే ఇంకా సర్వేనే 90% అయింది, ఇంకా 10% కాలేదు. హైదరాబాద్లోనే ఓన్లీ 25% అయితే కావడం అనేది జరిగింది. ఇంకా సర్వే కంప్లీట్ కానికే ఈ జనవరి నెల మొత్తం ఆఖరి దాకా అయితే ఈ సర్వే అనేది కంప్లీట్ కావడం అనేది జరుగుతుంది. దాని తర్వాత అయితే ఈ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో మీరైతే ఇలాంటి ఫేక్ న్యూస్కి అయితే మీరు నమ్మకండి. గవర్నమెంట్ అనేది ఇంకా పేరు మీ ఇలాంటి బెనిఫిషియరీ ఐడి ఇలాంటివి ఇంకా రిలీజ్ చేయలేదు, ఇంకా సర్వేనే కంప్లీట్ కాలేదు. సో మీరు నమ్మకండి. సో మనం వీడియోలోకి వచ్చేద్దాం. ఈ వెబ్సైట్లో అయితే మనం డైరెక్ట్గా అయితే ఒకవేళ మున్సిపాలిటీలో ఉంటే డైరెక్ట్ మన మండల్కి అయితే ఈ కంప్లైంట్ అనేది వెళ్ళడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీ గ్రామ పంచాయతీ ఒకవేళ మండల్ ఉంటే ఈ కంప్లైంట్ అనేది మీ ఎంపీడీఓ ఆఫీస్కి అయితే డైరెక్ట్గా వెళ్ళడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీ ఇన్ఫర్మేషన్ అనేది ఒకవేళ రాంగ్ టైప్ చేస్తే ఇంకా ఏంటి అంటే మీ ఇంటి వరకు ఇప్పటిదాకా ఏ సర్వే ఆఫీసర్ ఇప్పటిదాకా అయితే ఎవరైతే ఇంకా రాలేరో వాళ్ళకి దాని గురించి మీరు దీంట్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. అది ఎలా ఇవ్వాలో ఏం ప్రాసెస్ ఈ మొత్తం నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ కంప్లైంట్ ఎలా రేస్ చేస్తారో ఈ వెబ్సైట్లో మీకు చేసి చూపిస్తా. అండ్ ఎవరైతే ప్రజాపాలన అయితే ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళు దీంట్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. కంప్లైంట్ ఇచ్చి మీ కంప్లైంట్ ఇవ్వగానే ఈ కంప్లైంట్ అనేది మీ మండల ఆఫీస్ అండ్ మీ ఎంపీడీఓ ఆఫీస్కి డైరెక్ట్గా వెళ్తుంది. అండ్ ఆ ఆఫీసర్స్ వచ్చేసి వీళ్ళపైన ప్రెషర్ ఇచ్చేసి వీరైతే ఒకసారి సర్వే అనేది మీ దగ్గరికి పంపిస్తారు. సో మీరేం టెన్షన్ తీసుకోకండి. దీనికి ఎట్లా ప్రాసెస్ చేయాలి ఏంది అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. అండ్ ఇప్పటిదాకా ఎవరింటికి ఇంకా ఈ అప్లై చేసే వాళ్ళు రాలేరో వాళ్ళకి ఎలా కంప్లైంట్ ఇవ్వాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో స్కిప్ మాత్రం చేయకండి. ఎందుకంటే స్కిప్ చేస్తే మళ్ళీ మీరు మొదటికెళ్ళి చూడాల్సిన అవసరం వస్తుంది. సో ఇప్పటికెళ్ళి మీరు డైరెక్ట్గా చూడండి, మీకు మొత్తం ప్రాసెస్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్గా అయితే గూగుల్కి వచ్చేసేయండి. గూగుల్లో వచ్చేసిన తర్వాత నేను ఒక లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్లో ఇచ్చిన తర్వాత కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత సెర్చ్ పైన క్లిక్ చేయండి. సెర్చ్ పైన క్లిక్ చేసిన తర్వాత అయితే మీకు ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. సో ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రైట్ టు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒకసారి చదువుకోండి. దాని తర్వాత మళ్ళీ పైకి వచ్చేసేయండి. పైకి వచ్చిన తర్వాత మళ్ళీ 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత గ్రీవెన్స్ అని ఉంది కదా, ఇక్కడ దానిపైన క్లిక్ చేయండి. సో గ్రీవెన్స్ అండ్ కింద కనిపిస్తుంది కదా, మళ్ళీ దానిపైన క్లిక్ చేసి గ్రీవెన్స్ ఎంటర్ అని క్లిక్ చేయండి. మళ్ళీ బ్లూ కలర్గా జూమ్ చేయండి, కొద్దిగా కనిపిస్తుంది. దాని తర్వాత మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది మళ్ళీ ఇలా రావడం అనేది జరుగుతుంది. దాని తర్వాత అయితే మీ మొబైల్ నెంబర్ అయితే అడగడం అనేది జరుగుతుంది. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేయండి. సో నా నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సో సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత అయితే మనకి ఓటీపీ అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఓటీపీ వచ్చిన తర్వాత అయితే మనకు ఓటీపీ అనేది మనం అక్కడ ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత
మనకి మెయిన్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. మెయిన్ ఇంటర్ఫేస్ ఇగో చూడండి ఓపెన్ అయింది. అయిన తర్వాత మనకి ఈ క్వశ్చన్స్ అనేది ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత అయితే మనం ఈ కంప్లైంట్ అనేది రేజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మనం అప్లికేషన్ ఇన్ ప్రజాపాలన అప్లైడ్ ఇన్ ప్రజాపాలన అంటే ప్రజాపాలన మీరు అప్లై చేశారా లేదా అని అడుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ ఎస్ అప్లై చేస్తే ఎస్, లేదంటే నో అని పైన క్లిక్ చేయండి. సో నా కేసులో ఎస్ ఉంది కాబట్టి ఎస్ క్లిక్ చేశాను. దాని తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ అనేది మెన్షన్ చేయండి. మెన్షన్ చేసిన తర్వాత మన డిస్టిక్ ఏదో డిస్టిక్ ఇచ్చేసేయండి. డిస్టిక్ తర్వాత మన మండల్ ఏదో మండల్ పైన క్లిక్ చేయండి. మండల్ పైన క్లిక్ చేసిన తర్వాత మన గ్రామ పంచాయతీ ఏదో గ్రామ పంచాయతీ ఇచ్చేసేయండి. దాని తర్వాత ఎవరు అప్లై చేస్తున్నారో వాళ్ళ పేరు అనేది ఇవ్వడం అనేది ఇచ్చేసేయండి. దాని తర్వాత అయితే మీకు కింద ఒకవేళ ఒక్కొక్కసారి ఆటో సర్వర్ డౌన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. దాని తర్వాత అయితే మళ్ళీ మనం జెండర్ మేలా ఫీమేలా అనేది క్లిక్ చేయండి. స్త్రీయా పురుషుడా అని. మ్యాక్సిమం అయితే ఫీమేల్స్ ఉన్నారు కాబట్టి ఫీమేల్ అని పెట్టేసేయండి. దాని తర్వాత మొబైల్ నెంబర్ అవసరం లేదు, ఎందుకంటే ఆటో ఫిల్ అయి ఉంటుంది. సో దాని తర్వాత అయితే ఈ గ్రీవెన్స్ కేటగిరీ ఉంది కదా, ఇదైతే మెయిన్గా అండి. ఇది దీనిపైనే డిపెండ్ అయి ఉంటుంది ఈ కంప్లైంట్ అనేది. సర్వే చేసే వాళ్ళు మీ ఇంటికి రాకుంటే ఫస్ట్ వన్ క్లిక్ చేయండి. సర్వే కరెక్ట్ చేయలేకపోతే సెకండ్ వన్, అంటే మీరు ఏమైనా మిస్టేక్ చేశారో సర్వే ఇచ్చేటప్పుడు ఏమైనా ఇన్ఫర్మేషన్ అనేది సెకండ్ క్లిక్ చేయండి. ఒకవేళ సర్వే వల్ల ఎప్పుడైనా ప్రాపర్లీ వాళ్ళు ఒకవేళ కరెక్ట్ చేయకపోతే థర్డ్ వన్ క్లిక్ చేయండి. సర్వే చేసేటప్పుడు మీ ఇంట్లో మీ ఎవరు లేకపోతే ఒకవేళ ఇంటికి తాళం ఉంటే ఫోర్త్ క్లిక్ చేయండి. ప్రజాపాలనలో మీరు అప్లై చేయకుంటే ఫిఫ్త్ క్లిక్ చేయండి. ఎవరైనా మీకు కాల్ చేసి మీకు ఇల్లు ఇప్పిస్తానని ఎవరైనా చెప్తే మీకు సిక్స్త్ వన్ క్లిక్ చేయండి. సర్వైవర్ వచ్చేసి ఏమైనా మీకు డబ్బులు ఇస్తేనే మీ అప్లై చేస్తానంటే లాస్ట్ వన్ క్లిక్ చేయండి. సో దాని తర్వాత అయితే మీ అడ్రస్ అనేది కంపల్సరీ మెన్షన్ చేయాలండి. ఎందుకంటే ఈ కంప్లైంట్ అనేది ఎందుకంటే వెరిఫికేషన్ గురించి మళ్ళీ వీలైతే కంపల్సరీ వీళ్ళకైతే పంపించడం అనేది జరుగుతుంది. దాని తర్వాత ఈ డిస్క్రిప్షన్ ఉంది కదా, దాంట్లో అయితే ఈ కంప్లైంట్ దేని గురించి ఇస్తున్నారో కంపల్సరీ 500 వర్డ్స్లో అయితే ఈ కంప్లైంట్ గురించి అయితే మీరు కంపల్సరీగా రాయాలి. దాని తర్వాత మీ ఒకవేళ మీ ప్రజాపాలనలో అప్లికేషన్ చేస్తే దాని పీడిఎఫ్ ఫైల్ 2 MB లోపల కన్వర్ట్ చేసి దాంట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత అయితే మీరు సబ్మిట్ చేసుకోండి. సబ్మిట్ చేసిన తర్వాత ఆప్షన్ అనేది రిఫరెన్స్ ఐడి అనేది జనరేట్ కావడం అనేది జరుగుతుంది. సో రిఫరెన్స్ ఐడి అనేది మీరు తీసి పెట్టుకోండి, తర్వాత మీకు ఎప్పుడన్నా అది యూజ్ అవుతుంది. సో అంతే ఫ్రెండ్స్, వీడియో బాగుంటే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.